హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుసుమకుమారి ఈసే అట్ కుసుమా 997. సగ్గు బియ్యం వడియాలు తయారీ చెప్పుకుందాం. ఈరోజు ఎండాకాలం కదండి, సగ్గు బియ్యం వడియాలు పెట్టడం జరిగింది. అవి ఎలా పెట్టా అనేది చూపిస్తాను, చూడండి. సగ్గు బియ్యము సన్నవి కానీ లావు అయితేనే మనకి బాగా వస్తుందండి, పువ్వుల్లాగా కనిపిస్తూ ఉంటాయి వేయినా కూడా. అలాంటివి తీసుకోండి. ఇది నేను ఈ ప్లాస్టిక్ గ్లాస్ చూపిస్తున్నా కదా మీకు, ప్లాస్టిక్ గ్లాసు అరడబ్బా, అదే అరడబ్బా సగ్గుబియ్యాన్ని మళ్ళీ పక్కన గ్లాసులో చూపించా కదా, అది పెద్ద గ్లాసు కనుక అలా వచ్చింది. నిండుగా పోస్తే డబ్బా అవుతుంది అనమాట, అంటే పావు సేరు డబ్బా అంటాం కదా, బియ్యం అవి కొలుచుకుంటూ ఉంటాము. ఆ పెద్ద గ్లాసు పావు సేరు అనమాట. సగం అయితే ఈ ప్లాస్టిక్ గ్లాసులు అవుతాయి. నేను ఎప్పుడు చిన్నగా చేస్తే ఇది వాడుతూ ఉంటాను, పెద్దగా అయితే వాటికి సరిపడగా గ్లాసుని వాడుతూ ఉంటాను. సో ఇలా అనమాట. ఏదైనా కొంతమంది కప్పులతో తీసుకుంటారు కదా, ఎవరు ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో మనం వాటర్ కూడా పోసుకుంటూ ఉంటాం కదా ఉడికించడానికి. అందుకని ఇలా చూపించడం జరుగుతుంది అనమాట. ఇలా ఏదైనా సరే తీసుకోవచ్చు. కొంతమంది ముందు రోజు రాత్రి నానబెడతారు. అలా నానబెట్టి చేస్తే మంచిగా వస్తాయి, పువ్వులాగా అవుతాయి. అంత టైం లేని వాళ్ళు పొద్దున పూటనే కాసేపు మనం ఎసర పెట్టేటప్పుడు ఈలోగా కొంచెం ఒక 2 గ్లాసులు నీళ్లు పోసేసి, మనం ఏ కప్పుతో పోస్తున్నామో ఆ కప్పుతోనే మనం 1 కప్పు తీసుకున్నాం అనుకోండి సగ్గుబియ్యం, 2 కప్పులు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఒక గిన్నెలో. అలాగే 2 కప్పులు పోసుకుంటే 4 కప్పులు, ఆ రకంగా మనం పోసుకోవాలి. అంటే మొత్తం 6 పోసుకుంటాం. 2 మాత్రం ముందు నానబెట్టుకుంటాము, మిగిలిన 4 మనం ఎసరు పెట్టుకుంటాం. ఆ ఎసరు తెల్లుతుంది కదా, తెల్లిన తర్వాత మనం ఎన్ని వేయదలుచుకున్నాము, ఎన్ని నానబెట్టుకోకపోయినా కూడా సగ్గుబియ్యం వస్తాయండి. కాకపోతే ఇంకొంచెం టైం పడుతుంది అంతే. అలా నీళ్లు రెడీ చేసుకుని అలా పోసుకోవాలి. ఇప్పుడు ఈ చెంబు ఉంచేసరి, ఈ చెంబు ఈ గ్లాసు ఒకటి, ఇప్పుడు సగం కదా ఇది సగం గ్లాస్ అయితే ఈ చెంబు నీళ్లు పోస్తే 2 పోసినట్టు అనమాట. సో అలాగే మనం అనుకున్నట్టుగా 2తో మనం నానబెడితే కనుక 4 మనం ఎసట్లో పోసుకోవాలి అని కొత్త వాళ్ళకైతే తెలుస్తుందని చెప్తున్నానండి. మరి అందరూ ఎక్కువ పెట్టుకోరు కదండి, ఈ కప్పులతో కూడా పెడుతుంటారు. 1 కప్పు పెట్టేవాళ్ళు ఉంటారు, 2 కప్పులు పెట్టిన వాళ్ళు ఉంటారు కదా. అట్లా గ్లాసులు కూడా తేడాలు ఉంటాయి కదా, అందరూ ఒకేలాగా ఉండవు కదా. అందుకని వాటిని బట్టి మనం నీళ్లు పోసుకోవటమే. మనం దేంతో పోసుకుంటున్నామో సగ్గుబియ్యము దాంతోనే నానబెట్టుకునేటైతే 2 పోసి నానబెట్టుకోవటం, మిగిలిన 4 గ్లాసులు ఎసట్లో పోయటం. లేదంటే ఒకేసారి డైరెక్ట్గా మేము నానబెట్టే టైం లేదు, ఆ పాట ఉడికించుకుంటా ఉంటే ఒకేసారి 6 గ్లాసులు పోయటమే. 6 గ్లాసులు 6 కప్పులు పోసి మరిగిన తర్వాత ఈ సగ్గుబియ్యం ఒకసారి కడిగేసుకుని అలా పోసేయటమే, నీళ్ళు ఉప్పు వేసుకుని, అంతే. అలాగే మనం జీలకర్ర వేసుకోవాలనుకుంటే జీలకర్రని నేను అయితే పొడి చేస్తున్నాను. 1 చెంచా 2 చెంచాలు, ఎంతవరకు అంటే అంత. మరీ వేస్తే రంగు మారిపోతుంది. ఆల్రెడీ ఈ కలర్ ఉంటుంది కదా, అందుకని ఆ పాట వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు. లేదంటే పొడి అయితే దబ్బున కలుస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే పొడి చేస్తాను. అలాగే మనకు కావాల్సిన పచ్చిమిరపకాయలు, ఎవరు ఎంత కారం తింటారో అంత, ఒక 6-7 పచ్చిమిరపకాయలు, ఒక 2 గ్లాసులు అట్లా మనం చేసామంటే 6-7 పచ్చిమిరపకాయలు మనం మిక్సీ పట్టుకోవాలి. అలాగే అల్లం కూడా వేసుకుంటే అల్లము, మిరపకాయలు. సో అల్లము జీలకర్ర 2, ఎందుకని నేను ఓన్లీ జీలకర్ర పొడి చేశానండి మిక్సీలో. వేసి దీన్ని ఇప్పుడు మనం మరగబెట్టుకున్నాం కదా నీళ్లు, దాంట్లో వేసేస్తామన్నమాట. మిరపకాయలు మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు ఎక్కువ కాకుండా రుచికి సరిపడా మాత్రమే వేసుకోవాలి. మనము నీళ్లు మరగబెట్టుకుంటున్నాం కదా సగ్గుబియ్యం ఉడకటానికి, దాంట్లో దీన్ని వేయాలన్నమాట, కలుపుకోవాలి. మిక్సీ పట్టింది కొద్దిగానే ఉంటుంది కదండి, ఇందులో జీలకర్ర పొడి వేసేసుకుని కలిపేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని మనం లాగేసుకోవచ్చు. లేకపోతే ఆ కారం అంతా అందులోనే ఉంటుంది కదా, అందుకని అలా పోయటం జరిగింది. అలాగని క్లీన్ చేసుకుంటాం కదా, అదేదో మనం ఈ ఉడికించే నీళ్ళలో పోస్తే కనుక, కలిపి పోస్తే కనుక దాని సారం పడుతుంది కదా, వాసన కారం అవి కూడా మనకి సరిపోతాయి అనే ఉద్దేశంతో అలా చేయటం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత ఉడకబెట్టుకుంటాం కదా, చక్కగా అంతా దగ్గరికి వచ్చేదాకా జీలకర్ర వేసాం కనుక ఇట్లా రంగు మారుతుందండి. జీలకర్ర బదులు నువ్వులు కూడా వేసుకోవచ్చు, జీలకర్ర నువ్వులు కూడా వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా మొత్తం గింజ ఉడికేంత వరకు, అంటే తెల్లగా ఉన్నది అలా ఉడికింది తెలిసిపోతుంది కదా మనకి, ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుంది కదా, అలా అంతవరకు మనం స్టవ్ మీద ఉడకబెట్టుకోవాలి.
తిప్పుతూనే ఉండాలి. అందరికీ తెలిసిందే అనుకోండి, నేను చేస్తున్నా కదా, మరొకసారి తెలియని వాళ్ళు తెలుసుకుంటారని నేను చేస్తున్నాను. ఇలా నల్లగా ఉంది కదా అని అంటారేమో, మరి జీలకర్ర పొడి వేసాం కదా, ఈ పచ్చిమిర్చి కూడా వేసాం కదా, సరే తెల్లగా కనిపించడం కోసం అయితే ఒక గ్లాసుడు పల్చటి మజ్జిగని కనుక పోస్తే తెల్లగా కనిపిస్తుంది చూపులకి. లేకపోయినా ఇది ఇలా పెట్టుకునే వడియాలు కూడా రంగు నల్లగా కనిపిస్తాయి, కానీ నల్లగా అంటే నలుపు కాదు, కొంచెం గ్రీనిష్ లైట్ షేడ్గా లేదా లైట్ బ్రౌనిష్గా కనిపిస్తాయి, కానీ వేయించిన తర్వాత చక్కగా తెల్లగానే వస్తాయి పువ్వుల్లాగా. అది అంటే అందరి దగ్గర మజ్జిగ ఉండవు కదా, ఒక కప్పు ఉంటే ఒక కప్పు ఉండకపోవచ్చు. సో అలా ఉడకబెట్టుకున్న తర్వాత బట్ట మీద పెట్టుకుంటాము, లేకపోతే పాలిథిన్ పేపర్స్ మంచిగా ఉంటాయి కదా తిక్కువి, వాటి మీద పెట్టుకుని ఒక ఎండాకాలం కనుక 2 రోజుల్లో వచ్చేస్తాయి. అటు మళ్ళీ ఇంకొక రోజు ఎండబెట్టేసుకుంటే శుభ్రంగా అంతే వడియాలు రెడీ. చూసారా ఎలా ఉన్నాయో మంచిగా. వీటిని మనం వేయించుకొని తినేయచ్చు అంతే. ఇవి మరీ రేకులుగా ఉన్నాయి అనుకుంటే ఇంకొంచెం చల్లారి పెట్టాలండి. ఉడికిన తర్వాత వేడివేడిగా మనం పేపర్ల మీద పోయలేం కదా, బట్ట మీదైనా పేపర్ మీదైనా ఖర్చు పోయి మన తర్వాత రావడానికి కష్టం అవుతుంది. సో గోరెచ్చగా మనం రెడీ చేసుకునేలాగా అవన్నీ గోరెచ్చ పడుతుంది. లేకపోయినా గడితో కదుపుకుంటూ మధ్య మధ్యలో ఆ చిన్న స్పూన్లతో వాటితో పెట్టుకుంటే సేఫ్గా ఉంటుంది అన్నమాట. పేపర్ మీద పెట్టినా కూడా అలా మందంగా పెట్టుకుంటే ఇంకొంచెం ఇట్లా మరీ పలుచగా ఉండకుండా ఉంటాయి. అది అంటే గింజలు కొంచెం కటుగా ఉంటాయి అన్న దీంతో సాధ్యమైనంత పలుచగానే పెడుతూ ఉంటాను నేను. అది అయినా కానీ మన గింజలు కనిపిస్తూనే ఉంటాయి, చూడండి ఎలా ఉన్నాయి. చూస్తున్నారు కదా, అది కూడా వేయించినాక తెల్లగా వస్తాయి. నేనైతే పోయలేదు, మజ్జిగ పోయలేదు, పాలు కూడా పోస్తారు కొంతమంది, పోయలేదు నేను. చూశారు కదా ఎంత బాగున్నాయో, చక్కగా మరమరలాడుతూ ఉంటాయి, మరమరాల్లాగా. ఈ నోట్లో వేసుకోగానే కరిగిపోతూ ఉంటాయి. మరి చూడండి, ఎండాకాలం ఎండ లేదు, ఎండ రాదు మాకు, ఎండ కూడా లేదు అనుకుంటే అందరికీ అందుబాటులో ఉండదు కదండి ఎండ. అటువంటిప్పుడు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టేసుకుంటే రెండు రోజులు పడుతుంది. కాకపోతే ఒక రోజులు ఎండేవి, ఎండకు ఒక రోజు ఎండేవి, ఇంట్లో 2 రోజులు పడుతుంది. అవి ఎండినాక తీసేసుకుని పేపర్ మీద అలా గాలికి ఆరిపెట్టినా కూడా బాగానే వస్తాయి వడియాలు. మరి ఈ వీడియోని చూశారు కదా, ఒక లైక్ ఇచ్చుకోండి, మరి లైక్ షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. ఉందాం మరి.